నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు. తునిలో కేక్ కట్ చేసిన యనమల దివ్య. తిరుమల ఘాట్ రోడ్లో కారు ఆహుతి. ప్రయాణికులు సేఫ్. కోనసీమ జిల్లాలో సీఎం బర్త్డే సెలబ్రేషన్స్. జగ్గంపేటలో రక్తదాన శిబిరం. కాకినాడ జిల్లా తునిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక కూటమి కార్యాలయం వద్ద జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా యనమల దివ్య హాజరయ్యారు. మహిళా నేతలతో కలిసి ఆమె కేక్ కట్ చేశారు. ప్రభుత్వ విప్ యనమల దివ్య సారథ్యంలో తుని నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు కూటమి నాయకుల ఆనందోత్సవాల మధ్య అట్టహాసంగా జరిగాయి. తుని కూటమి కార్యాలయం వద్ద టౌన్ టీడీపీ అధ్యక్షుడు ఇరుగంటి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి మల్లా గణేష్ ఏర్పాటు చేసిన సీఎం జన్మదిన వేడుకలకు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ప్రభుత్వ విప్ యనమల దివ్య విచ్చేశారు. ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని మహిళా నేతలు కుచ్చర్లపాటి రూపాదేవి, కుసుమంచి శోభారాణి, తమరాణ వరలక్ష్మి, పూడి సత్యవేణి, రాపేటి పద్మ, నెలపర్తి సత్యవతి తదితరులతో కలిసి చంద్రబాబు బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఎమ్మెల్యే యనమల దివ్య కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా యనమల దివ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పునర్నిర్మాణానికి అలుపెరగని కృషి చేస్తున్నారని, ముఖ్యమంత్రి విజన్తో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్నారు. మహనీయుడు మా అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మన వారి పుట్టినరోజు వారికి మహిళలందరి తరఫున, నా తరఫున, మా తుని మహిళలందరి తరఫున, మా తుని నియోజకవర్గ ప్రజలందరి తరఫున వారికి జన్మదిన మనస్ఫూర్తిగా వారి ఆకాంక్ష ఏదైతే ఉందో స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 ఆకాంక్ష ఏదైతే ఉందో అది నెరవేరాలని భగవంతుని మరొకసారి మా సార్కి, మా అధినేతకి, మా బిగ్ బాస్ కి హ్యాపీ బర్త్డే సార్. అనంతరం ఏరియా ఆసుపత్రిలో రోగులకు ఎమ్మెల్యే యనమల దివ్య పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు, తుని పట్టణ కూటమి నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా జగ్గంపేటలో శనివారం అర్ధరాత్రి 12 గంటలకు ఘనంగా జరిగాయి. శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో 75 కేజీల భారీ కేక్ కట్ చేసి చంద్రబాబు బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. బాణసంచ కాల్పులతో, తీన్మార్ డాన్సులతో ఎల్ఈడీ స్క్రీన్ పై చంద్రబాబు ఎన్టీఆర్ జీవిత చరిత్రను ప్రేక్షకులకు చూపిస్తూ వేలాది కార్యకర్తలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విజనరీ నాయకుడు రోజుకు 18 గంటలు పనిచేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తూ ప్రగతి పథంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడిపిస్తున్న నాయకుడు చంద్రబాబు అని ఆయన ఈ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 8 గంటల నుండి 300 నుండి 500 మందితో ఎన్టీఆర్ ట్రస్టులో ఉన్న ఎన్టీఆర్ రక్త నిధికి రక్తదానం నిర్వహిస్తున్నామని, సాయంత్రం 4 గంటలకు P4లో భాగంగా ఒక కుటుంబాన్ని ఒక బంగారు కుటుంబంగా తీర్చిదిద్దడానికి జగ్గంపేట నుండి ప్రారంభించి వారిని స్థితిమంతులుగా చేయడానికి సంకల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా పాల్గొన్నారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి ఒక విజనరీ నాయకుడు పుట్టినటువంటి రోజు. అందులో ఏప్రిల్ నెలకి ఒక ప్రత్యేకత ఉంది. ఎంతో మంది మహనీయులు పుట్టినటువంటి ఈ నెలలో మన ఆంధ్ర రాష్ట్ర విజనరీ నాయకుడు జన్మించడం ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టం అని చెప్పేసి మనం చెప్తున్నాం. ఈ సందర్భంగా 12 గంటలకి ఈ మహత్ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి, జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి అశేష జనవాయులు జగ్గంపేట నియోజకవర్గం రావడం
తిరుమల ఘాట్ రోడ్లో ఆదివారం ఉదయం అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం గ్రామానికి చెందిన భక్తుల కారు దగ్ధమైంది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు కారులో ఉన్న నలుగురు క్షేమంగా బయటపడ్డారు. రావులపాలెం గ్రామానికి చెందిన కొవ్వూరు సతీష్ రెడ్డి, తాడి ఉపేంద్ర, వెంకటరెడ్డి, వై సూర్యనారాయణ, వై సుబ్బారావులు శనివారం రాత్రి కారులో తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. ఆదివారం ఉదయం తిరుమల కొండపైకి వెళ్తున్న సమయంలో భాషికార్ల సన్నిధి మలుపు వద్ద కారులో నుండి పొగలు రావడంతో అప్రమత్తమయ్యారు. కారు నిలిపి వేసి అంతా కిందికి దిగిపోయారు. క్షణాల్లో కారు మంటల్లో దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. నవంబర్ నెలలో ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పై అనుచితమైన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డి రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే శ్రీరెడ్డి శనివారం నాడు అనకాపల్లి టౌన్ స్టేషన్లో ఆమె తరపున లాయర్ 41 నోటీసు ఇచ్చారు. దీనిపై టౌన్ సీఏ విజయ్ కుమార్ హైకోర్టు నుండి తెచ్చిన నోటీసు ద్వారా ఆమెను పంపించారు. శ్రీరెడ్డికి మద్దతుగా పాడేరు ఎమ్మెల్యే మత్స్య రాజా విశ్వేశ్వరరావు వచ్చారు. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తెలుగు మహిళా ఉపాధ్యక్షుడు ఆమె సీఎం గారు డిప్యూటీ సీఎం గారు అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ దాని మీద కేసును నమోదు చేయడం జరిగింది. ఆ నమోదు చేసిన దాని ప్రకారం ఎవరైతే అన్నారో అనుచిత వ్యాఖ్యలు చేశారో ఫ్రీగా ఆమె హైకోర్టుకి అరెస్ట్ చేయకూడదని హైకోర్టు ఆర్డర్స్ తెచ్చుకోవడం జరిగింది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం 41 నోటీస్ సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా లాయర్తో పాటు ఈరోజు పొలిషీలు వచ్చి 41 నోటీసులు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆమె 41 నోటీసులు ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఇంకా 41 నోటీస్ ఇచ్చాం. హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు అరెస్ట్ చేయడం. దాని మీద 41 నోటీస్ ద్వారా వచ్చిందని చెప్పేసి హైకోర్టు ఉత్తర్వులు. దాని ప్రకారం ఈరోజు స్టేషన్కి వచ్చి నాయకుతో పాటు 41 నోటీస్ ఎక్కడి నుంచి తీసుకొచ్చేసి ఆమె వచ్చారు. తుని పట్టణ అభివృద్ధి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నామని ప్రభుత్వ విప్ యనమల దివ్య తెలిపారు. తుని పట్టణం ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకునేందుకు గాను క్షేత్రస్థాయి పర్యటన చేసిన ఆమె సీఎంఆర్ సెంటర్ వద్ద డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. ఉప్పరగూడెంలో సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. డ్రైన్ల పరిశీలన, అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు. ప్రభుత్వ విప్ యనమల దివ్య తుని పట్టణ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఓవైపు ప్రజా అవసరాలను గుర్తించడం, వాటికి పరిష్కార మార్గం చూపిస్తూ జనరంజక పాలన అందిస్తున్నారు యనమల దివ్య. అవసరమైతే క్షేత్రస్థాయి పరిశీలన చేస్తూ ప్రజల ఇబ్బందులను పసిగట్టి సాధ్యమైనంత తొందరగా పరిష్కరిస్తున్నారు. ఇవాళ మన తుని టౌన్ లో చాలా రెగ్యులర్ గా వచ్చే కంప్లైంట్ ఏంటంటే ఈ మెయిన్ డ్రైన్ ఏదైతే వార్డ్ 1 నుంచి వార్డ్ 10 డ్రైన్ అయితే ఉందో అది ఫ్రీగా ఫ్లో అవ్వట్లేదు. ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర మెయిన్ రోడ్ మీద చాలా డ్రైన్ జామ్ అవుతుందని చాలా కంప్లైంట్స్ వస్తే నేను ఇవాళ సడన్ ఇన్స్పెక్షన్ మీద ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వచ్చి చూస్తే ఈ సైడ్ తీయలేని పరిస్థితి ఉంది. ఇక్కడ నిజంగానే ప్రజలు ఏదైతే చెప్పారో ఇక్కడ డీసిల్టేషన్ బాగోలేదు అని చెప్పేసి నిజంగానే చూస్తే తెలుస్తుంది. చాలా రోజు బట్టి సిల్టేషన్ డ్రైనేజ్ అనేది స్టాక్ అయిపోయి ఉంది. ఇక్కడంతా వేస్ట్ మెటీరియల్ అంతా కూడా. అయితే నేను ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పాను.
రోజు ఈ మే నెల మొత్తం రోజు డీసిల్టేషన్ చేసుకుని అక్కడ ఒక మెష్ అనేది ఒక ఏర్పాటు చేసుకుని ఫ్రీ ఫ్లో ఉండే విధంగా చూడాలని చెప్పేసి నేను ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారికి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మే నెలలో రోజు తీయాలి, మాన్యువల్ గా కాదు మెషిన్ తో తీయాలని మరీ స్ట్రెస్ చేసి మరీ చెప్పాను. అలాగే ఈ డ్రైన్ డైవర్ట్ చేశారు ఒక 10 సంవత్సరాల కిందట అన్న విషయం నాకు తెలిసింది. ఇవాళ ఇది ఎందుకు డైవర్ట్ చేశారు, దీనికి ఒక విజిలెన్స్ కూడా నేను వేయాలనుకుంటున్నాను. అసలు ఎందుకు డైవర్ట్ చేయాల్సి వచ్చింది, అప్పుడు ప్లానింగ్ వాళ్ళు ఎందుకు ఇచ్చారు, ఆ పర్మిషన్ ఎందుకు ఇచ్చారు, ఆ డైవర్షన్ కనుక లేకపోయింటే చాలా ఫ్రీగా వెళ్ళిపోయింది డ్రైన్ కూడా, ఎందుకు చేయాల్సి వచ్చింది అది అనేది దాని మీద కూడా ఒక విజిలెన్స్ కమిటీగా వేద్దాం అనుకుని చూస్తున్నాను. ఇది ఎలా అయినా ఇది నా మెయిన్ ప్రయారిటీ తుని టౌన్ కి వచ్చేసి ఈ డ్రైన్ ఎలా అయినా నేను ఫ్రీ ఫ్లో చేయాలనేది నా ప్రధానమైన ప్రయారిటీ ఈ తుని టౌన్ కి వచ్చేసి. అలానే నేను ఎంత సీరియస్ ఉన్నానో మున్సిపల్ కమిషనర్ గారు కూడా అంతే సీరియస్ ఉండాలని నేను కూడా వారిని కోరుతున్నాను. ఇవాళ నుంచి మీకు ఈ డ్రైన్ మీద ఇంప్రూవ్మెంట్ అనేది మీకు తప్పకుండా కనపడుతుంది. ఇప్పుడు గతం నాయకులు చేసిన తప్పులన్నీ అవి ఈ రోజు ఇవాళ మన మీద పడుతున్నాయి. వాటిలన్నిటినీ రెక్టిఫై చేసుకోవడానికి ఒక సమయం పడుతుంది. ముందు ప్రధానంగా ఈ డ్రైన్ సమస్య కాబట్టి దీని మీద నేను ఎక్కువగా ఫోకస్ చేయదలుచుకున్నాను. ఇది మెయిన్ డ్రైన్. అవి శానిటేషన్ అది కూడా నా దృష్టికి వచ్చింది. శానిటేషన్ కూడా సరిగ్గా జరగట్లేదని అది కూడా ఇక్కడ నుంచి మీరు ఇప్పటి నుంచి మార్పు చూస్తారు. నేను ఆల్రెడీ స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను వాళ్ళందరికీ కూడా. ఇప్పటి నుంచి మీరు అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా తప్పకుండా చూస్తారు మీరు అందరూ కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ధ్యాసగా తెలుగుదేశం పార్టీ శ్వాసగా ముందుకు సాగుతున్న దార్శనికుడు విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ కొనియాడారు. చంద్రబాబు 75వ జన్మదిన వేడుకల్ని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. టీడీపీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలకు పంచారు. చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఎన్టీఆర్ హాస్పిటల్లో రోగులకు పండ్లు, దుప్పట్లు, ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కడ వచ్చిన కార్యకర్తలకు చంద్రబాబు మనసు ఎంత చల్లనో అంత చల్లగా ఉండాలని పుచ్చకాయల్ని పంచారు. నవ్యాంధ్ర సృష్టికర్త, అలుపెరగని పోరాట యోధుడు, ఈరోజు 75వ సంవత్సరంలో అడుగు పెడుతున్న నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటే మా స్థాయి వాళ్ళకి అంత అర్హత ఉండదేమో. ప్రపంచ దేశాల్లోనే ఈవేళ కొనియాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని. మన దేశ ప్రధాని మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడు గురించి ఇంత అపర మేధావి ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండడం, అమరావతిని తీర్చిదిద్దుతూ ఒక సైడు రాష్ట్రం అంతా కూడా రైతులు సస్యశ్యామలతో పొలాలు పండించాలని పోలవరం ప్రాజెక్టుని దాని తయారీకి కోట్లాది రూపాయలు ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు పొందుతూ ఈరోజు ప్రపంచమే చంద్రబాబు నాయుడు గారి గురించి చర్చించే పరిస్థితి తీసుకొచ్చిందంటే మనకి ఎంతో గౌరవం. గతంలో తమిళియన్స్ మన ఆంధ్రప్రదేశ్ అంటే ఎవరో తెలియదు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారి పుణ్యం అంటూ తెలుగు వారికి గుర్తింపు వచ్చిందంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుణ్యం అంటూ భారతదేశమే కాదు ఇతర దేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోలేని వారు ఉండరు. ఈరోజు మా రాష్ట్ర కేంద్ర జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభ సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు పేదలకి పండ్లు రొట్టెలు ఇవన్నీ పెట్టాం. అలాగే దేవాలయాల్లో పూజలు కూడా ఉదయం జరిపించాం. ఇప్పుడు పార్టీ ఆఫీసులో కార్యక్రమం కేక్ కటింగు, ఇంకా చాలా కార్యక్రమాలు ఇవన్నీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు చేయడానికి మా కమిటీ అంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కృతజ్ఞతతో ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేసినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ధ్యాసగా తెలుగుదేశం పార్టీ శ్వాసగా ముందుకు సాగుతున్న దార్శనికుడు విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు. చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలను అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. రావులపాలెం టీడీపీ క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే సత్యానందరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలకు పంచారు. చంద్రబాబు జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించి రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందించారు. పేదలకు పండ్లు, దుప్పట్లు, ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. నిత్య విద్యార్థి, విజనరీ లీడర్,
మార్గదర్శి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా కొత్తపేట నియోజకవర్గ ప్రజానీకం తరపున, కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపున, ఎన్డీఏ కూటమి సభ్యుల తరపున వారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా గర్వంగాను సంతోషంగాను ఉంది. ఒక గొప్ప దార్శనికుడు నేతృత్వంలో మనందరం కూడా పనిచేస్తా ఉన్నాం. నాయకుడు అనే పర్యాయ పదానికి చంద్రబాబు నాయుడే వారి గొప్ప ఉదాహరణ. నిరంతరం శ్రమ పట్టవే కాదు, రాష్ట్ర అభివృద్ధి ధ్యాసగా, తెలుగుదేశం పార్టీ శ్వాసగా ఈ రాష్ట్రం కోసం పాటుపడుతున్నటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వారు చూపించినటువంటి నిర్ణయాలు, వారు చేపట్టినటువంటి కార్యక్రమాలు, ఆయన యొక్క దూరదృష్టి, ముందు చూపు, ఈ రోజున ఒక ఆలోచన చేస్తే రాబోయే దశాబ్దాల కాలంలో ప్రజలందరికీ కూడా ఎంతో గొప్ప ఫలితాలు ఇచ్చే ముందు చూపుతోటి కార్యక్రమాల్ని వారు చేపడతా ఉంటారనేది అనేక సందర్భాల్లో రుజువైంది. డ్వాక్రా ఉద్యమం, మహిళా సాధికారత సాధించాం. కంప్యూటర్లు, హైటెక్ సిటీ, ఇంజనీరింగ్ కాలేజీలో ఈ రోజున లక్షలాది మంది పిల్లలకు కంప్యూటర్ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా పొందగలిగారు అంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి ఫలితం. చివరికి ఎంత అభివృద్ధి చెందింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పదనం. కంప్యూటరే కాదు, సెల్ ఫోనే కాదు, ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజలకు మేలు చేసే విధంగా జన్మభూమి కార్యక్రమాలు కానీ, ఈనాడు చేస్తున్నటువంటి P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్, ఈనాడు ఈ P4 కార్యక్రమం ద్వారా రాబోయే కాలంలో పేద వర్గాలకి, బంగారు కుటుంబాలకి ఎంతో మేలు కలగబోతా ఉంది. గతంలో జన్మభూములు అనేక మంది దాతలు ముందుకొచ్చి అనేక కార్యక్రమాలు చేశారు. ఏది చేసినా కూడా ఆనాడు మహిళల కోసం మరుగుదొడ్లు కట్టి ఊరంతా మహిళలు బహిర్భూమి ఇబ్బందులు లేకుండా తొలగించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. దీపం పథకం కింద గ్యాస్ స్టవ్లు ఇచ్చి ఆడవారి యొక్క ఆరోగ్యాల్ని, కళ్ళు దెబ్బతినకుండా, ఊపిరితిత్తులు దెబ్బతినకుండా, పొగ చూరకుండా దీపం పథకం కింద గ్యాస్ స్టవ్లు ఇచ్చి మహిళలకు మేలు చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా ఏ పథకం చూసుకున్నా, ఏ కార్యక్రమం తలపెట్టినా దాని యొక్క ఫలితాలు ప్రత్యక్షంగా అంటే పరోక్షంగా ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకి ఎంతో మేలు చేకూరే అనేది ఆ కార్యక్రమాలు అమలు జరిగిన తర్వాత కొంతకాలానికి ప్రజలకు అర్థమవుతుంది తప్ప కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు ఏదో కొత్తగాను. అనకపల్లి గవరపాలెం శ్రీ శ్రీ పెద్దరామస్వామి దేవస్థానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ స్వామివారికి అర్చన మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అనకపల్లి లక్ష్మీనారాయణ నగర్లో గల పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను మాజీ మంత్రి వర్యులు దాడి వీరభద్రరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ జన్మదిన కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం వివిధ సేవా కార్యక్రమాలు, వికలాంగులకు బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనకపల్లి పట్టణంలో 4 రోడ్ల కూడలి వద్ద మరియు జాతీయ రహదారి వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేసి బాటసారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
70 సంవత్సరాల వయసు వచ్చినటువంటి సందర్భంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు అభిమానులు పూజలు చేసుకునేటువంటి పరిస్థితి, సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా నరకాన్ని చూశారు ప్రజలంతా కూడాను. భిక్షం అని వేస్తున్నాను అన్నటువంటి పద్ధతిలో వీళ్ళందరికీ డబ్బు ఇస్తున్నాను, ప్రజలందరికీ కూడాను. వీళ్ళందరూ నెల నెల డబ్బులు తీసుకుంటున్నారు నా దగ్గర. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం లేదు, ఇది తగలబడిపోయినా పర్వాలేదు, వీళ్ళని నేను కొనుక్కుంటున్నాను ప్రజల డబ్బు, ప్రభుత్వ డబ్బుతో అన్న పద్ధతిలో మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఎవరనివ్వండి, ముఖ్యమంత్రి గారు ఎవరనివ్వండి, ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టేశారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఒక అఖండమైనటువంటి తీర్పునివ్వడం అనేటువంటిది జరిగింది. ఈ రాష్ట్రానికి మళ్ళీ చంద్రబాబు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ దారిలో పెట్టగలరు అనేటువంటి అభిప్రాయంతో మళ్ళీ మనకి అఖండమైనటువంటి విజయాన్ని చేకూర్చడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి, ఆయన చేసినటువంటి అభివృద్ధి ఈవేళ ప్రజలందరికీ కూడా తెలియడం జరిగింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈవేళ మనకి ప్రజలు అప్పచెప్పడం అనేటువంటిది జరిగింది. ఇదంతా చూసినట్టయితే డొల్లలా కనిపించేటువంటి పరిస్థితి రావడం అనేటువంటి జరిగింది. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు అవనివ్వండి, అప్పులకు తీర్చాల్సినటువంటి వడ్డీలు అవనివ్వండి, అదేవిధంగా ఇంకా ఇతరత్ర పేమెంట్లు చేయాల్సినటువంటి అనేక రకాలైనటువంటి స్కీముల తాలూకు పేమెంట్లు చేయాల్సినటువంటి బకాయిలు అవనివ్వండి, ఇవన్నీ తడిపోపుడైపోయి ఇవన్నీ తీర్చినట్టయితే అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయగలం అనేటువంటి భావం ఈవేళ ప్రభుత్వంలో రావడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలి అనేటువంటిది ఆలోచన చేయడం జరుగుతుంది. అదే కేవలం అప్పుల మీద ఆధారపడకుండా చంద్రబాబు గారు కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య నెలకొల్పడం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటి పని. ఈవేళ అదృష్టవశాత్తు మనం కూటమిలో ఉండడం వల్ల మోడీ ప్రభుత్వం కూడా ఈ బీహార్ తాలూకు నితీష్ కుమార్ సహాయం అవనివ్వండి, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తాలూకు సహాయం అవనివ్వండి, ఈ 2 రాష్ట్రాల తాలూకు మద్దతుతో కేంద్ర ప్రభుత్వం ఈవేళ ఏర్పాటు అవడం అనేటువంటిది జరిగింది. అది మన అదృష్టమని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే దాన్ని కూడా ఈవేళ మోడీ గారు కూడా ఈ రాష్ట్రానికి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అనేక రకాలైనటువంటి మరి బకాయిల తాలూకు డబ్బుల్ని రిలీజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు, తునిలో కేక్ కట్ చేసిన యనమల దివ్య. తిరుమల ఘాట్ రోడ్లో కారు ఆహుతి, ప్రయాణికులు సేఫ్. కోనసీమ జిల్లాలో సీఎం బర్త్డే సెలబ్రేషన్స్, జగ్గంపేటలో రక్తదాన శిబిరం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.